హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. సినిమా ప్రేమికులారా, ఈరోజు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి చరిత్రలో మరో సంచలనాన్ని గురించి మాట్లాడబోతున్నాం. హీరో డార్లింగ్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ మారుతి గారు తెరకెక్కించిన సినిమా రాజాసాబ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హిట్ టాపిక్గా మారింది. ప్రభాస్ అభిమానులకు పండగే పండగ. రాజాసాబ్ సినిమా కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 322 కోట్లు ప్లస్ వసూలు సాధించి కింగ్ సైజ్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. డైరెక్టర్ మారుతి గారు ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా, అలాంటి మారుతి గారి స్టైల్లో ప్రభాస్ గారిని మాస్ అండ్ స్టైలిష్ అవతారంలో చూపించి తీసిన సినిమా రాజాసాబ్. రిలీజ్కి ముందు నుంచే రాజాసాబ్ మీద అంచనాలు ఆకాశానికి తాకాయి. ప్రభాస్ లుక్ అండ్ డైలాగ్ డెలివరీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. రిలీజ్ రోజు నుంచి థియేటర్స్ ముందు ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే 11 రోజుల్లో 322 కోట్లు ప్లస్ వసూలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా అండ్ ఓవరాల్ మార్కెట్లో కూడా రాజాసాబ్ ప్రభంజనం కొనసాగింది. ముఖ్యంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో రావడం అండ్ అలాగే వీకెండ్స్లో థియేటర్ హౌస్ఫుల్ అవ్వడం అండ్ అలాగే ఓవరాల్గా ప్రభాస్ మార్కెట్ మరోసారి రుజువైంది. ఈ కలెక్షన్స్ చూస్తే ఒక విషయం క్లియర్, ప్రభాస్ అంటే బ్రాండ్ అని. అయితే ఈ సినిమా ఇంత పెద్ద విజయం ఎందుకు వచ్చింది? ఈ భారీ విజయం వెనక కారణాలు ఏంటంటే డార్లింగ్ ప్రభాస్ గారి స్టార్టడం అండ్ అలాగే డైరెక్టర్ మారుతి గారి మార్క్ ఎంటర్టైన్మెంట్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అలాగే గ్రాండ్ విజువల్స్ అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్స్ అండ్ కంప్లీట్లీ మెయిన్లీ బేస్డ్ ఆన్ మాస్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ వల్ల. మారుతి గారి కథన శైలి, ప్రభాస్ మాస్ ఇమేజ్, ఈ కాంబినేషనే రాజాసాబ్ను విజేతగా నిలిచింది. 11 రోజుల్లోనే 322 కోట్లు అంటే 2022లోనే టాలీవుడ్లో ఒక పెద్ద మైలురాయి. ఇండస్ట్రీ ట్రేడ్ టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో రాజాసాబ్ మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకా ఫ్యాన్స్ రియాక్షన్స్కి వస్తే ఫ్యాన్స్ అంటున్నారు ఇది సినిమా కాదు, ప్రభాస్ పండగ. అండ్ అలాగే వాళ్ళు కటౌట్స్ అండ్ సెలబ్రేషన్స్తో సోషల్ మీడియా ట్రెండ్స్లో డార్లింగ్ క్రేజ్ను ఇంకా పీక్స్లో ఉందని, మరోసారి రుజువైందని వైరల్ అండ్ హల్చల్ చేస్తున్నారు. మొత్తానికి డైరెక్టర్ మారుతి గారు, హీరో ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన రాజాసాబ్ కింగ్ సైజ్ బ్లాక్ బాస్టర్ అవ్వడం 11 రోజుల్లోనే 322 కోట్లు అంటే చిన్న విషయం అయితే కాదు. అండ్ అలాగే మూవీ విషయానికి వస్తే ఈ సినిమా ఇది మొత్తం ప్యూర్ హారర్ మూవీ కూడా కాదు అండ్ అలాగే ప్యూర్ రొమాంటిక్ లేదా కామెడీ సినిమా కూడా కాదు. హారర్, రొమాన్స్ అండ్ కామెడీ ఈ 3 జోనర్లు మిక్స్తో తెరకెక్కిన పూర్తి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. కాబట్టి థియేటర్స్కి వెళ్ళేటప్పుడు మైండ్ ఓపెన్గా వెళ్ళాలి, కానీ భయపడాలనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఇది మనం అంచనాలకు ఇది చేయొచ్చు. కానీ భయంతో పాటు నవ్వు, ఫీలింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఆస్వాదించాలి అనుకుంటే ఈ సినిమా మీకు బాగా కనెక్ట్ అవుతుంది. హారర్ సీన్స్ హార్ట్ టచ్ చేస్తాయి. ఇది ఈ జోనర్ సినిమాకే ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఫ్రెండ్స్, కపుల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసేలా డిజైన్ చేసిన సినిమా రాజాసాబ్. ఇది అయితే ప్యూర్ సీరియస్ కంటెంట్, రియలిస్టిక్ హారర్ మాత్రం కోరుకునే వాళ్లకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే మైండ్ ఓపెన్గా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రతి ఆడియన్స్కి ఈ సినిమా సరైన ఎంపిక. అండ్ అలాగే ఫైనల్గా ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సినిమా, జై ప్రభాస్ గారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ గైస్.